మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై చాలా మంది రైతులు మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రకృతి ప్రేమికులు కూడా ఈ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రకృతి నుంచి వచ్చే అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా వచ్చే పంట ఏదైతే ఉందో వాటిని ప్రజలకు అందించేందుకు అయితే వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే రైతులు ఈ ఆర్గానిక్ పంటను పండిస్తారో ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకువచ్చి ఇక్కడ అందరికీ అందుబాటు ధరల్లో అందించడం జరుగుతుంది. అయితే ఏదైతే మన కాకినాడ కలెక్టరేట్ ఉందో కలెక్టరేట్ లో ఒక స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సోమవారం కూడా ఈ స్టాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఇక్కడ ఎవరైతే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అతి తక్కువ ధరలకి వీళ్ళు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఎక్కువ మార్కెట్లో దొరికే ఫుడ్ అంతా కూడా రసాయనాలు వాడి పండించిన పంటలే చూస్తూ ఉంటాం, కొంటూ ఉంటాం. అయితే దీన్ని కొనడం వల్ల తినడం వల్ల అనారోగ్య సమస్యలకు కూడా గురవుతూ ఉంటాము. అయితే ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్ లో ఒక స్టాల్ ని ఏర్పాటు చేసి వినియోగదారులకు అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. అసలు ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెజిటబుల్స్ తో పాటు చాలా ప్రోడక్ట్స్ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానివ్వండి, లేదంటే రకరకాల స్నాక్స్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇవి ఏవైతే ఈ రైస్ ఉన్నాయో ఇది కేవలం ఒక 6 నెలల్లో యూజ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే సోప్స్, మనం సోప్ అనగానే అది చూడడానికి ఎంత అందంగా ఉంది, లేదంటే దాని ప్యాకేజ్ ఎంత అందంగా ఉంది అనేది చూస్తూ ఉంటాము. కానీ ఈ సోప్స్ చూసారు కదా, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ సోప్స్ ని తయారు చేయడం జరిగింది. సోప్సే కాదండి, షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందిస్తున్నారు అనమాట. మనం వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నో రసాయనాలు కలిగిన ప్రోడక్ట్స్ ని కొంటూ ఉంటాము. దానితో మన స్కిన్ బ్రైట్నింగ్ అవుతుందనో, లేదంటే ఈ ఆయిల్స్ వాడడం వల్ల, లేదంటే ఇటువంటి షాంపూస్ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే అసలు ఏమేమి ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఏంటి, అలాగే స్టాల్ కూడా ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఏ విధంగా అయినా అంటే ఏ ఏరియాస్ నుంచి ఏ ప్రోడక్ట్స్ తెస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. మామూలుగా ప్రకృతి వ్యవసాయంపై ఇప్పుడు చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇటువంటి ఆర్గానిక్ పంటని పండించడమే కాదు, అది మీరు స్టాల్ రూపంలో ఇక్కడ పెట్టి చాలా మందికి అందిస్తూ ఉన్నారు. సో ఏంటి ఇక్కడ పెట్టడానికి కారణం? నమస్తే అండి, నా పేరు వచ్చేసరికి దేవి అండి. నేను వచ్చేసరికి రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ విభాగంలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. ఈ విభాగం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే రైతులు పండిస్తున్నటువంటి ఎటువంటి ఉత్పత్తులైనా సరే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే అన్ని కెమికల్స్ వేసి ఆ కెమికల్స్ వేసిన ఫుడ్ తిని ఎంతో అనారోగ్యంతో పాలయ్యి ఎన్నో వేలకు వేలు మనం మెడిసిన్స్ అనేది ఖర్చు పెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసింది కాకుండా భూమిని అనారోగ్య పాలు చేసి అలాగే వాతావరణ కాలుష్యాన్ని కూడా కలుగు చేసాము. ఇప్పుడు మా వ్యవసాయ విభాగం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది ఏంటి అంటే మనం ప్రజలకి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించాలి, అలాగే భూమి కలుషితం అయిపోయింది, భూమిని కూడా కాపాడుకోవాలి, అలాగే మనకు ఉన్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో మాకున్నటువంటి ఈవీసీ సారు ముఖ్య అతిథి ఎవరైతే ఉన్నారో ముఖ్య విభాగకర్త ఈవీసీ సారు టి విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ సారు ప్రారంభించినటువంటి ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా అన్ని జిల్లాల్లో కూడా మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కలెక్టరేట్లోనే కాదు, మనకున్నటువంటి జిల్లాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఈఓ ఆఫీస్ కానీ ఎక్కడైతే అఫీషియల్ ఆఫీసర్స్ ఉంటారో అక్కడ ఈ స్టాల్స్ అన్నీ పెట్టి రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని చేకూర్చాలి. మేము పండిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలి, నేలను బాగు చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఇది మొదలు పెట్టడం జరిగింది. అంతే సక్సెస్ఫుల్గా కూడా మేము కొనసాగించడం జరుగుతుంది. మాకు ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చాలా బాగా రెస్పాన్స్ అనేది అందరి దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ అనేది మేము తయారు చేస్తున్నటువంటి మిల్లెట్స్ ద్వారా చేస్తున్న స్నాక్సే కానీ, మిల్లెట్ పౌడర్సే కానీ, లేకపోతే షాంపూసే కానీ, సోప్సే కానీ, మేము పండిస్తున్నటువంటి ఎటువంటి ఉత్పత్తులు ఏవైనా సరే కూరగాయలు కానీ, పల్సెస్ కానీ, లేకపోతే మేము పండిస్తున్నటువంటి పండ్లు కానీ తిని ప్రజలు ఎంతో మంచి అభిప్రాయానికి వచ్చి మాకు ఇది తింటే మంచి టేస్ట్ కలుగుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మీరు పండించినటువంటి రైస్ ఏదైతే మేము
కొనుక్కొని తింటున్నామో మాకు కొన్ని ఆరోగ్యాలు కూడా ప్రభావం కలుగుతుంది. అంటే ఇంతకు ముందు షుగర్ ఉండేదమ్మా, మేము ఈ రైస్ తినడం వల్ల షుగర్ క్వాంటిటీ అనేది కూడా మాకు తగ్గింది, షుగర్ లెవెల్స్ తగ్గాయి, మాకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అంటే ఇది అందరికీ తెలియాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పి కస్టమర్స్ కూడా మంచి భావోద్వేగాన్ని, మంచి అభిప్రాయాన్ని మాకు తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా ఇటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలగాలన్న ఉద్దేశంతో ఈ స్టాల్ గురించి కానీ మా ప్రకృతి వ్యవసాయ విభాగం గురించి కానీ అందరికీ ముందుకు తెలియజేయడం కోసం ఈ స్టాల్ అనేది కలెక్టరేట్లో ఏర్పాటు చేసాము. దానికి కలెక్టరేట్ సార్ కూడా చాలా మాకు సహాయాన్ని సపోర్ట్ అందించారు. మా డిపిఎం సార్ ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారి ఎలియజర్ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. సార్ కూడా ఎంతో మందికి చాలా రకాలుగా ఈ ప్రయోజనాల్ని కలిగించాలి, అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగించాలన్న ముఖ్య ఉద్దేశంతో అందరికీ తీసుకువెళ్ళాలన్న ఉద్దేశం చాలా సపోర్ట్ చేస్తూ మాకు ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది కూడా ఇంకా మేము బలోపేతం చేసి అందరికీ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి. పండిస్తున్నటువంటి ఉత్పత్తులు కూడా అందరికీ తీసుకొచ్చి మంచి గిట్టుబాటు ధర రైతులకి కలిగిస్తాము. అలాగే మనకు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో మేము ఇది మొదలు పెట్టాము. మనకి మామూలుగా రైతులు ఎవరైతే ఉంటారో చాలా మంది ప్రకృతి వ్యవసాయంపై ఈ మధ్య కాలంలో ఆసక్తి చూపిస్తున్నారు. రసాయనాలు లేకుండా ఆర్గానిక్ పంటని పండించడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఆ ఫాలోఅప్ చేయడం, ఏ పంటలు వేస్తే ఏ విధంగా లాభాలు ఉంటాయి, ఎలాంటి గిట్టుబాటు ధర వస్తుంది, వీటికి సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పిస్తారండి? కల్పిస్తున్నాం మేడం. ఇప్పుడు వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయ విభాగంలో మనకి అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో కూడా మాకు వ్యవసాయ సిబ్బంది అనేది ఉన్నారు మేడం. రైతులు ఎవరైతే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము అని ముందుకు వస్తున్నారో వాళ్ళకి మేము పూర్తి సపోర్ట్ అందిస్తున్నాము. అంటే రైతు ఇంతకు ముందు చూసినట్లయితే ఒక పంట మాత్రమే వేసేవారు. ఒక పంట కాకుండా మేము చేస్తున్నాం ఏంటంటే 2-3 రకాల అంతర పంటలు వేసి, అంటే ప్రధాన పంటకి వచ్చినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఈ అంతర పంట ద్వారా తీసి రైతుకు మంచి గిట్టుబాటు ధర కలిగించాలన్న ఉద్దేశంతో రైతుతో కూడా 2-3 రకాలు వేయించి రైతుకి ఫస్ట్ నుంచి కానీ ఎండింగ్ వరకు ఎటువంటి యాక్టివిటీస్ చేయించాలి అనేది కూడా మేము మా సిబ్బంది కూడా దగ్గరుండి చేయించడం జరుగుతుంది. అలాగే రైతుకు కావాల్సినటువంటి కషాయాలు కానీ ఎటువంటి స్ప్రేయర్స్ అయినా కూడా మేము మా విభాగంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా బయో రీసోర్స్ సెంటర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది మేడం. దాని ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న రైతుకు కూడా ఎప్పుడు ఏ టైంలో పురుగు మందులు వాడకుండా ఓన్లీ కషాయాల ద్వారా మేము తయారు చేసిన కషాయాలు ఇవ్వడం కానీ, పంటకు కావాల్సినట్టు గ్రోత్ ప్రమోటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మేము ఈ బిఆర్సి సెంటర్స్ ద్వారా ప్రతి విభాగంలో ఉన్న ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్న రైతులందరికీ కూడా అందించడం జరుగుతుంది మేడం. కాబట్టి మేము ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ప్రతి ఒక్క రైతుకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మా సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. ఎవ్రీ మండే ఇక్కడ స్టాల్ పెడుతున్నారు కదండి, కాకినాడలో ఇది ఒక్క స్టాలే ఉందా లేదంటే డైలీ ఎక్కడైనా స్టాల్ ఏర్పాటు చేస్తున్నారా? ఒక్క కలెక్టరేట్ లోనే కాదు మేడం, మనకి ఎండిఓ ఆఫీసెస్ ప్రతి మండలంలో ఉన్నటువంటి అఫీషియల్ అధికారుల దగ్గర కూడా ప్రతి మండలంలో ప్రతి ఒక్క సోమవారం కూడా మా క్యాడర్స్ అనేది ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం. అలా కాకుండా మనకి కొన్ని హెడ్ క్వార్టర్స్ ప్లేసెస్ అనేది కూడా మేము ఎంచుకున్నాం మేడం. అక్కడ కూడా ఈ స్టాల్స్ అనేది ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్నాము. ఇది కాకుండా మళ్ళీ డైలీ కూడా మేము రైతుల దగ్గర నుంచి తీసుకొని ప్రజలకు అందించాలి అంటే ఒక సోమవారమే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా మాకు కావాలి అనుకున్న వాళ్ళకి కొన్ని పర్మనెంట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడలో ఒక పర్మనెంట్ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. మన కేశవ గారు, నాగలక్ష్మి గారు కూడా రన్ చేస్తున్నారు. అలాగే కొన్ని ప్లేసెస్ అనేది పెట్టి అక్కడ కూడా డైలీ స్టాల్స్ మండే కాకుండా మిగతా రోజులన్నీ కూడా అందించాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్ ఏం కావాలన్నా, నేచురల్ ఫార్మింగ్ సంబంధించి ఏమన్నా సరే ఉత్పత్తులు కావాలన్నప్పుడు దాని ద్వారా మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది మేడం. మీ స్టాల్ ఎక్కడ ఉంటుందండి? అంటే ఇక్కడ మండే మాత్రమే ఉంటుంది కదా, డైలీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీ స్టాల్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? మన స్టాల్ వచ్చేసేసి కాకినాడ కులాచెరువు పార్క్ దగ్గర రామారావుపేట, అక్కడ డాక్టర్స్ ఫుడ్ ప్లాజా ఉంటుందండి. మనకి డాక్టర్స్ ఫుడ్ ప్లాజా కార్నర్లో మనకి శ్రీలక్ష్మి న్యాచురల్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ అని చెప్పేసి షాప్ ఉంటుంది మేడం. రైట్, చూసారు కదండి, ఎటువంటి రసాయనాలు లేకుండా ఆర్గానిక్ గా పండించే ఫుడ్ ని తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళతో పాటు పండించేందుకు రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి అవగాహన కల్పించడమే కాదు, ఎలాంటి సహాయ సహకారాలన్నా సరే వీళ్ళు అందిస్తామంటూ చెబుతున్నారు. ఇక్కడ అనేక రకాల ప్రోడక్ట్స్ అయితే మనకు దొరుకుతూ ఉన్నాయి. మనం నిత్యం వాడుకునే షాంపూ, సోప్సే కాకుండా ఏదైతే పల్సెస్ ఉంటాయో వీటన్నిటిని కూడా మనం ఇక్కడ ఈ
క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏది ఆర్గానిక్ లేదంటే ఏది బయట పండించిన రసాయనాలతో పండించిన పంట అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ఇది వచ్చేసి మనకి కందిపప్పు. సాధారణంగా మనం బయట కొనే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. అది కాస్ట్ లోనే కాదు, టేస్ట్ లో కూడా ఉంటుందంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. ఒక్కసారి ఇవి తిన్నప్పుడు వీటికి అలవాటు పడిన టేస్ట్ మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటూ కూడా చాలా మంది వస్తున్నారంటూ కూడా చెబుతున్నారు. అయితే దీన్ని కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారండి. ప్రతి సోమవారం ఇక్కడ ప్రజా ఫిర్యాదుల వేదిక ఉంటుంది కాబట్టి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళని అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మిగిలిన రోజుల్లో కూడా మనకి ఏదైతే కుళాయి చెరువు పార్క్ ఉందో దాని ఆపోజిట్ లో కూడా వీళ్ళ స్టాల్ ఉంటుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ప్రకృతి ప్రేమికులే కాదు, ప్రకృతి వ్యవసాయాన్ని కోరుకునే వాళ్ళకు కూడా వీళ్ళు ఒక దారిని చూపిస్తున్నారు. అంటే రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఉన్న పంటతో పాటు అంతర్ పంట వేస్తే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి, ఎంత లాభం వస్తుంది, వీటన్నిటికీ కూడా ఒక అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.